నిర్మాణ రంగం అభివృద్ధికి ప్యూర్ ఆర్ఓఆర్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమైన ధరకే ఇల్లు, మురికివాడల్లో మౌలిక సదుపాయాల కల్పన. తెలంగాణ రైజింగ్ నివేదికలో భాగంగా గృహ నిర్మాణ శాఖ తన ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ప్యూర్ ఆర్ఓఎస్ అనే 3 విధానాలతో నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ నెల 8, 9 తేదీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్లో దీన్ని అయితే ప్రవేశపెడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ద్వారా మురికివాడలను అభివృద్ధి చేస్తారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఆ ప్రాంతాలు మరింత విస్తరిస్తారు. ప్రస్తుతం ఉన్న గృహ నిర్మాణ సముదాయ కాంప్లెక్స్లో తిరిగి కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపడతారు. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు సమీప ప్రాంతాల్లో ఇళ్ల సదుపాయాల ప్రాంతాలపై దృష్టి సారిస్తారు. కార్మికులు నివాసం ఉండే ప్రాంతాల్లో అద్దె ఇళ్ల వ్యవస్థకు రూపకల్పన చేస్తారు. మనకి సెమీ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో బహుళ అంతస్తుల గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్లు అభివృద్ధి చేస్తారు. పారిశ్రామిక క్లస్టర్ల వద్ద అవసరమైన ఇళ్ల ధరలతో ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారిస్తారు. మిగిలిన ప్రాంతాలైన ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్లపై ప్రణాళికలు రూపొందిస్తారు. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. అందుకు కావాల్సిన నిధుల సమీకరణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 3.5 లక్షల మంది ఇల్లు అయితే మంజూరు చేసింది. అందులో 2.5 లక్షల ఇల్లు ప్రారంభమయ్యాయి. 46,000 ఇల్లు స్లాబ్ దశకు అయితే చేరుకున్నాయి. 2026 మార్చి నాటికి 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అవసరమైన ధరలకు ఇళ్ళ ప్రత్యేక అయితే దృష్టి పెడుతున్నారన్నమాట. సరసమైన ధరలకే ఇల్లు అందించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. మొత్తం మీద తక్కువ ధరకు ఇల్లు అయితే ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లుకి నిధుల సమీకరణ కూడా అయితే మ్యాక్సిమం అయితే అయిపోయింది. సో తెలంగాణలో తక్కువ ధరకే ఇల్లు వచ్చే విధంగా అందరూ ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్